హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాన్ అఫీషియల్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే మా ఏరియాలో అంటే మా వాళ్ళ ఏరియాలో బోనాలు అయితే లేదు ఫ్రెండ్స్. చిన్న లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. యా ఓకే, చిన్న లాగ్. ఐ థింక్ వీడియో మీకు ఎంటర్టైన్మెంట్ గా ఉంటుందని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? చక్కెర నేను ఉప్పు నీళ్ళు తాగమని సెట్ అయింది. తాగురా, నిమ్మకాయను పిచ్చికి ఇచ్చేసి ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ తాగాల్సింది. ఇప్పుడే గుడికైతే పోయి వచ్చినాం. ఇప్పుడైతే ఇక్కడ వేడివేడిగా పూర్ణాలు అంటాం మా సైడ్. ఇవి పూర్ణాలు అండి. ఇదేంటి అక్కడ ఎట్లా చేస్తారు? శనగ పిండితో చేస్తారు కదా? కాదు, శనగపప్పు, బెల్లం, కొబ్బరి. ఓకే, అది లోపల పూర్ణం ఉంచడానికి బియ్యం పిండి అంటే గోధుమ పిండి పిండి కాదు, మినపప్పు, బియ్యం. ఓకే, దోశ పిండి లాగా. దోశ పిండి లాగా కొంచెం చిక్కగా పట్టుకోవాలి. దోశ పిండి లాగా పలుచగా పట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడే టెంపుల్కి వెళ్ళేది వచ్చాము. ఇవైతే అవుతున్నాయి. ఇవి తిన్నాక మంచిగా మళ్ళీ చికెన్ వండుతాం, అది చూపిస్తాం ఫ్రెండ్స్. అండ్ చికెన్ విత్ బిర్యానీ, బగారా రైస్, తెలంగాణ స్టైల్. ఓకే, ఇక్కడైతే మనకి ఇప్పుడు బగారా టైం అయితే వచ్చేసింది. ఇక్కడ మనం లైట్ బగారా అయితే వేసేస్తున్నాం. జస్ట్ ఇప్పుడైతే ఇన్సిప పూర్ణాలు తిన్నాం ఫ్రెండ్స్. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ టైం ఫర్ బగారా. మ్యాంగో బగారా కానీ రెడీ అయినాయి. జీలకర్ర
ఫ్రెండ్స్ మనోడు వంట చేస్తారు కానీ పేర్లు అయితే అడగండి. ఆ పేర్లు మీరే చెప్పండి కామెంట్ బాక్స్ లో. బిర్యానీ ఆకు, మసాలాలన్నీ వేసేసినాడు కానీ దాంట్లో ఏమేమి కావాలో అన్ని రాసుకోండి. మసాలాల్లో ఏంటంటే ఇది జాపత్రికాయ ఒకటి, అంటే బిర్యానీకి సంబంధించిన అన్ని మీకు ఏమైతే వేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆనియన్స్. ఎప్పుడైనా బగారాలో ఆయిల్ తక్కువ ఉంటే మనకి కొంచెం బాగుంటది. అందుకనే లైట్ బగారా చేసుకుందాం మేము. నెయ్యి కదరా, కొంచెం నెయ్యి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి పుదీనా, కొత్తిమీర కూడా. ఇప్పుడైతే రైస్ వేసేసుకోండి. ఫ్రెండ్స్ దాంతో మేము 3 కప్పుల రైస్ పోసాము. సో 5 కప్పుల వాటర్ పోస్తున్నాం అంతే. ఫ్రెండ్స్ లైట్ గా సాల్ట్ వేయండి, అలా వేస్తే మనకి రైస్ పాడవదు అనమాట. ఫైనల్ గా మీరైతే ఇక్కడ బిర్యానీ చూడొచ్చు. ఇలా ఫైనల్ గా ఇలా వచ్చేసింది. పైన కొంచెం ఏం చల్లుకున్నాం, లైట్ గా కలర్ వేసుకున్నాం అంతే. మంచిగా పుల్లలుగా వచ్చింది రైస్. ఇది కొద్దిసేపు దమ్ పెట్టుకుంటే మనకి ఫైనల్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇలా మా ఇంట్లో బోనాలు స్పెషల్ రెసిపీ ఏంటంటే బిర్యానీ అండ్ చికెన్. You can see the chicken. Yummy chicken. And peru charu. And are bunny chinna ginalo endi pachi pulusu. Yes. ఫ్రెండ్స్ ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం. ఇట్లా నిమ్మకాయ తీసుకొని బాగా పిండుకొని ఫ్రెండ్స్. సి విటమిన్, గుడ్ ఫర్ హెల్దీ, డోంట్ స్కిప్ దిస్. ఓకే, ఇది స్వీట్ అండి, నాకు ఇష్టమైన స్వీట్ ఏంటిది? పేరు మర్చిపోయారా? ఏంటిది? ఇదేమంటారు అక్క? ఇదేంటక్క? పూర్ణాలు. ఓకే, సో ఇలా తీసుకోండి ఫ్రెండ్స్. అది ఒక పీస్ తీసుకోండి. బాగా వచ్చింది టేస్ట్ అయితే. చూద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగా వచ్చింది. ఫుడ్ అయితే అదిరిపోయింది. రైస్ మంచిగా పుల్లలు ఉంది, కర్రీ కూడా కరెక్ట్ గా కారం ఎక్కువ లేదు, మంచిగా అయిపోయింది ఈక్వల్ గా. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఎంజాయ్ చేయండి. మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ అవుతుంది. ఓకే, మళ్ళీ ఒక వీడియోలో కలుగుతాం. బాయ్.